జస్ట్ ఒక్క రూ. 1000 ఒక రూ. 1000 లేనందుకు ఒక మనిషిని ఆల్మోస్ట్ 80+ పర్సన్‌ని చంపేశారు. చంపేశారంటే ఏదో ఫిజికల్‌గా ఈ భూమి మీద లేకుండా చేయడం కాదు. ఏ సర్టిఫికేట్ లేకుండా, అంటే ఆధార్ కార్డ్ లేదు, ఎలక్షన్ కార్డ్ లేదు, ఏం లేదు. హీస్ డెడ్. అంటే అంటే ఉండాలి కదా ఏదో ఒక, అంటే రికార్డ్స్‌లో ఉండాలి కదా పర్సన్ ఉన్నాడు, రికార్డ్స్‌లో ఉన్నాడంటే ఇంకా ఉన్నాడు అని చెప్పేసి ఉండాలి కదా. సో రూ. 1000 లంచం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇవ్వనందుకు ఆ పర్సన్‌ని రికార్డ్ నుంచి తొలగించి కనీసం ఆధార్ కార్డ్ ఏ కార్డ్ ఇవ్వకుండా ఉంటే అతని ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 80 ఏళ్ళు పైన ఉంటాడు. ఈ రోజు వరకు కూడా ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా, నేను ఇంకా బతికే ఉన్నా, నేను బతుకున్నాను, నాకు పెన్షన్ లేదు, ఏం లేదు. అంటే దానికి ఆధార్ కార్డ్ ఇచ్చి ఉంటే కనీసం పెన్షన్ వచ్చేది, రేషన్ కార్డ్ వచ్చేది, రేషన్ కార్డ్ నుంచి రేషన్ వస్తుండే, ఇవన్నీ వచ్చేవి. అవన్నీ లేకుండా చేసిండ్రు. ఎందుకు అంటే జస్ట్ ఒక రూ. 1000 లంచం అడిగితే అతని దగ్గర లేవు ఇవ్వడానికి. పాపం అతను ఈ రోజు కూడా గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ మే జిందా హూ మీ జిందా హూ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో అది బయటికి ఇప్పుడు వస్తుంది. అండ్ అంటే మన గవర్నెన్స్ ఎట్లా నడుస్తుంది, గవర్నమెంట్ అనేది ఎట్లా నడుస్తుంది, ఇంత లంచాలు ఎందుకు, రూ. 1000 లంచాలు ఇవ్వనందుకు ఒక మనిషికి కనీసం ఒక పెన్షన్ రాకుండా, రేషన్ రాకుండా చేయడం ఎంతవరకు న్యాయం? సో ఈ యాంటీ కరప్షన్ లా అనేది ఉంది, ఖచ్చితంగా ఉంది. కానీ ఎంతవరకు పనిచేస్తున్నారు? ఈ మధ్యలో మీరు గమనిస్తే రీసెంట్గా ఆల్మోస్ట్ అంటే బ్రైబ్ తీసుకుంటూ, లంచం తీసుకుంటూ దొరికిన వాళ్ళు ఫీమేల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో చూసారు కదా. 30, 40, 50 మంది దొరుకుతూనే ఉన్నారు. అంటే అన్నిట్లో ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నట్ట. లంచాల్లో కూడా ముందుకు వచ్చి అంటే ఒక కాంపిటీషన్ లాగా ఏమంటారు, పోటీ పడుతూ లంచాలు తీసుకుంటున్నారు ఆడవాళ్ళు కూడా. ఈ మధ్యలో దొరికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ రికార్డ్స్ మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఈ బ్రైబ్స్ అనేది ఆగినంత మటుకు ఈ అంటే ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెస్పాన్సిబుల్ ఉండాలి, చేసే డ్యూటీ కరెక్ట్ చేయాలి, జీతాలు ఇస్తున్నారు. బట్ దాని కాకుండా ఇంకా లంచాలు తీసుకుంటున్నారు అంటే తీసుకోండి, రిచ్ పర్సన్స్ దగ్గర తీసుకోండి, ఇంత పేదవాళ్ళ దగ్గర తీసుకోవడం ఏంటండి? ఒక రూ. 1000 కోసం ఒక పర్సన్ ఇంత ఇచ్చేయడం ఎందుకు? సో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇంకా అందరికి తెలియాలి. పాపం ఆ ముసలాయనకి అంటే ఇప్పుడు వైరల్ అయిపోయి గవర్నమెంట్ వరకు వెళ్ళి ఎవరైతే దీనికి రెస్పాన్సిబుల్లో వాళ్ళని సస్పెండ్ చేయాలి. సో ఇది ఇంకా వైరల్ అయిపోయి ఈ వీడియో ఆ ముసలాయనకి న్యాయం జరగాలని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను ఈరోజు. సో ఈ వీడియోని మీరు ఏమంటారు అందరికీ తెలిసేటట్టు చేస్తే, ఈ వీడియో ఇంకా వైరల్ చేస్తే, అందరు తెలిసేటట్టు చేస్తే గవర్నమెంట్ ముందుకు వచ్చి పాపం ముసలాయనకి ఏమన్నా యాక్షన్ తీసుకొని ఆయనకి ఏమైనా న్యాయం చేస్తారేమో అని చెప్పేసి చిన్న ఆశ, అంతే, ఇంకేం లేదు.